రాజ్యాంగంలో బాలబాలికలకు సమానమైన హక్కులు కల్పించబడ్డాయని, చట్టాలు వాటి పనితీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని జాగృతం కావాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని క్రీడా పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్టాలపై కనీస అవగాహన అవసరమన్నారు. లింగ వివక్షత లేకుండా రాజ్యాంగం సమానమైన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. బాలల హక్కులు, వారి సంరక్షణ చట్టాలపై డిఎల్ఎస్ఏ ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. పిల్లలకు సంబంధించి 4 ముఖ్యమైన చట్టాలు ఉన్నాయన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవాలన్నారు. పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేయడానికి భయపడితే అలాంటి వారికి డిఎల్ఎస్ఏ న్యాయ సహాయం అందిస్తుందన్నారు. అందరూ క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నతంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. కనీసమైన అవగాహన అనేది చాలా ముఖ్యం. మనం ఇంగ్లీష్లో మనకు ఒక సేయింగ్ ఉంది, ఒక ఇడియం ఉంది, ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఏదైతే ప్రివెంట్ చేయగలుగుతామో దాన్ని మనం ప్రివెంట్ చేసేయాలి. మనం అంటే ఒక క్యూర్ కోసం అని ఎదురు చూడకూడదు. ఎప్పుడైతే మీకు ఈ లీగల్ అవేర్నెస్ అనేది ఉంటుందో మీకు ఫ్యూచర్లో వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే మనము దానికి సొల్యూషన్. సో చట్ట ప్రకారము 18 years లోపు ఉన్న పిల్లలందరినీ కూడా మేము చిల్డ్రన్ అనే అంటాము, చైల్డ్. సో ఏ యాక్ట్ చూసినా కానీ చైల్డ్, ఎనీ పర్సన్ హూ ఇస్ అండర్ ద ఏజ్ ఆఫ్ 18 years ఈజ్ అ చైల్డ్. సో ఆ చైల్డ్ పైన ఎలాంటి నేరాలు జరగకూడదు అనేది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లలకు సంబంధించి 3-4 స్పెషల్ చట్టాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ చట్టం ఏంటంటే పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. అంటే చిన్న 18 సంవత్సరాల లోపు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళపైన ఎట్లాంటి లైంగిక వేధింపులకి గురి చేయకూడదు. అట్లా చేసిన వాళ్ళు చిన్న పిల్లలైనా సరే వాళ్ళని కూడా నేరస్తులుగానే పరిగణించబడుతుంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్లో ముట్టుకోకూడదు, వాళ్ళతో అసభ్యకరంగా బిహేవ్ చేయకూడదు. జనరల్గా ఈ పోక్సో యాక్ట్లో మనము ఎవరైతే అఫెండర్స్ అంటే నేరస్తులు లేదా ముద్దాయిలు ఉంటారో వాళ్ళెవరో బయట వ్యక్తులు ఉండరు. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ దగ్గర బంధువులు అయితే తాతనో ఫాదరో మదర్స్ జనరల్గా 99% ఉండరు. ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు, లేకపోతే దగ్గర చుట్టాలు బాబాయిలు ఇలాంటి వాళ్ళే ఉంటారు. లేదా మీరు ఏమైనా షాప్స్కి వెళ్తే అక్కడ షాప్ కీపర్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు మీకు తెలియకుండానే మిమ్మల్ని ముట్టుకోకూడని ప్రదేశాల్లో ముట్టుకో ఉంటారనమాట. చట్ట ప్రకారం ఏంటంటే ఎక్సెప్ట్ డాక్టర్స్, అది కూడా మీ పేరెంట్స్ ప్రెజెన్స్లోనే ఏదైనా మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలన్నప్పుడు తప్పించి మీ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరు టచ్ చేయకూడదు. మీ